హలో అండ్ వెల్కమ్ టు ద ఆడియో ఎక్స్పర్ట్. ఈరోజు మనం ఒక మంచి డిఏడబ్ల్యూ గురించి నేర్చుకోబోతున్నాం. ఆ డిఏడబ్ల్యూ నేమ్ ఏంటంటే స్టూడియో వన్ ప్రో 7. ఇది ఒక ఫేమస్ అండ్ వెరీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి ఉన్న ఒక మంచి సాఫ్ట్వేర్. సో ఈ యొక్క సాఫ్ట్వేర్స్తో మీరు మిక్సింగ్, ప్రొడక్షన్, అలాగే ఆడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్స్, పాడ్కాస్ట్ ఏవైనా చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం ఈ యొక్క సాఫ్ట్వేర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్స్ కలిగి ఉండే ఒక మంచి సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ని మనం ఎలా యూజ్ చేయాలి, సో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, సో వాటి యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో పూర్తిగా ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో మొదలుపెట్టే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. మ్యూజిక్ ప్రొడక్షన్ లేదా ఆడియో మిక్సింగ్ మాస్టరింగ్ గురించి కానీ, ఫ్రీ ప్లగ్గిన్స్, లూప్స్ అండ్ శాంపుల్ ప్యాక్స్, డా ఇన్స్టలేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యూజిక్ ప్రొడక్షన్, అలాగే మీరు మ్యూజిక్ లేదా మిక్సింగ్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నేను ఇచ్చే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. స్టూడియో వన్ ప్రో 7 ఇలా ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో మొదటి ఈ స్టార్టింగ్ పేజ్లో మనం ఏమేమైతే మనం చూడగలుగుతున్నాము అండ్ ఎలా మన యొక్క ఆడియో ఇంటర్ఫేస్ని సెటప్ చేసుకోవాలి అండ్ ఎక్స్టర్నల్ మిడీని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా మీకు స్టూడియోని ఓపెన్ చేసిన వెంటనే ఇట్లా వస్తుంది స్టార్టింగ్ పేజ్. ఇక్కడ మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇక్కడ మీ యొక్క లోగో కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ మీ యొక్క ఆడియో ఇంటర్ఫేస్ని సెటప్ చేసుకోవడం అనమాట. ఆడియో ఇంటర్ఫేస్ ఏంటంటే ఇక్కడ మీకు ఓపెన్ చేసిన వెంటనే మీ యొక్క ఆడియో ఇంటర్ఫేస్ ఇక్కడ చూపిస్తుంది. యూజువల్గా అది కానీ బై డిఫాల్ట్ కనెక్ట్ అవ్వకపోతే మీరు మాన్యువల్గా కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అదే విధంగా చేసుకోవాలో చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నేను RME Fireface 800 అనే ఒక ఆడియో ఇంటర్ఫేస్ నేను యూజ్ చేస్తున్నాను. సో దీన్ని నేను మార్చుకోవాలనుకున్నా, లేదంటే మీరు స్టూడియోని ఓపెన్ చేసిన వెంటనే ఆడియో ఇంటర్ఫేస్ కనెక్ట్ అవ్వకపోయినా సరే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ప్రిఫరెన్సెస్ ప్యానెల్. ఈ ప్రిఫరెన్సెస్ ప్యానెల్లో ఇక్కడ మీకు ప్లేబ్యాక్ డివైస్ అండ్ రికార్డింగ్ డివైస్ అని ఉంది కదా. ఈ ప్లేబ్యాక్ డివైస్లో మీ యొక్క ఆడియో ఇంటర్ఫేస్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ Fireface 800 నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇది ప్లేబ్యాక్ డివైస్ కింద పెట్టుకున్నాను. అండ్ మీరు రికార్డింగ్ డివైస్ ఇదే పెట్టుకోవచ్చు, లేదంటే మీరు అడిషనల్గా ఇంకొక 1-2 ఇంకా మీరు డిఫరెంట్ ఆడియో ఇంటర్ఫేస్లో ఒకేసారి కనెక్ట్ చేసుకున్నా సరే మీరు రికార్డింగ్కి ఒక ఆడియో ఇంటర్ఫేస్ని, ప్లేబ్యాక్కి ఒక ఆడియో ఇంటర్ఫేస్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. సో నేను ఏంటంటే రెండిట్లకి ఒకటే యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను రికార్డింగ్ అండ్ ప్లేబ్యాక్కి ఒకటే పెడుతున్నాను. ఇక్కడ డివైస్ బ్లాక్ సైజ్ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు, బఫర్ సైజ్ లాగా అనమాట. సో నేను రికార్డింగ్ చేసేటప్పుడు నేను తక్కువ శాంపిల్స్ పెట్టుకుంటాను అండ్ మిక్స్ చేసేటప్పుడు ఎక్కువ శాంపిల్ పెట్టుకుంటాను బఫర్ సైజ్. ఎందుకంటే రికార్డింగ్ చేసేటప్పుడు లేటెన్సీ ఉండకుండా ఉండటానికి నేను తక్కువ బఫర్ సైజ్ యూజ్ చేస్తాను. అండ్ మిక్సింగ్ చేసేటప్పుడు నాకు స్మూత్గా ఉండాలి కాబట్టి కాస్త ఎక్కువ బఫర్ సైజ్ యూజ్ చేస్తాను. సో ఇది మనం ఆడియో ఇంటర్ఫేస్ సెటప్ చేసుకోవడం అనమాట. సెకండ్ ఏంటంటే ఎక్స్టర్నల్ డివైసెస్ దగ్గర మీరు మీ యొక్క మిడీ డివైస్ని ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఇక్కడ నెక్టర్ అనే ఒక మిడీ కంట్రోల్ యూజ్ చేస్తున్నాను. సో నేను నెక్టర్ కనెక్ట్ చేసేసాను. సో మీరు మీ యొక్క ఆడియో లేదా మిడీ కేబుల్ని మీరు మీ మిడీ కంట్రోలర్ని మీరు యాడ్ చేయడానికి ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఆల్రెడీ ప్రీ ఇన్బిల్ట్ కొన్ని యూజువల్గా ఏంటంటే డ్రైవర్స్ ఉంటాయి అన్నమాట. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకొని ఇవి చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఇక్కడ ఆల్రెడీ స్టూడియో ప్రిసోనాకు సంబంధించి కొన్ని మోడల్స్ పెట్టారు. ఆ మోడల్లో మీ యొక్క మిడీ కంట్రోలర్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా మీరు దాంతో మీరు యాడ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఎక్స్టర్నల్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఇక్కడ న్యూ కీబోర్డ్ అని కానీ న్యూ ఇన్స్ట్రుమెంట్ అని ఉంటుంది. వాటిని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఆడియో డివైస్ని, ఇక్కడ మిడీ కంట్రోలర్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క పేజ్ తర్వాత మీరు కొత్త ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకున్న రికార్డింగ్ కానీ మ్యూజిక్ ప్రొడక్షన్ కానీ సో ఎలా ఉంటుందని నేను చెప్పబోతున్నాను. ఈ యొక్క స్టూడియో స్టార్టింగ్ పేజ్లో మీకు ఏమేమి ఫీచర్స్ ఉంటాయో ఇంకొకసారి చెప్పబోతున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకి సాంగ్, ప్రాజెక్ట్స్, షోస్ అని ఉన్నాయి. సాంగ్స్ అంటే ఏంటంటే మీరు సాంగ్స్ అనే దాంట్లో ఏంటంటే
మీరు మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, మిక్సింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఓన్లీ ఈజ్ డెడికేటెడ్ ఫర్ మాస్టరింగ్ అనమాట. సో స్టూడియోలో ప్రత్యేకత ఏంటంటే మాస్టరింగ్ అంటూ ఒక సపరేట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అందులో మనం మన యొక్క మిక్స్డ్ సాంగ్స్ మిక్స్ అయిపోయిన ట్రాక్ని మాస్టర్ చేసుకోవచ్చు. అండ్ షోస్ అంటే ఏంటంటే షోస్ అనేది ఒక డిఫరెంట్ ఫీచర్ అనమాట. ఇందులో మనం యాపిల్లో మెయిన్ స్టేజ్ ఉంటుంది కదా, సో మెయిన్ స్టేజ్కి ఇది ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఒక లైవ్ పర్ఫార్మెన్స్ చేసుకోవడానికి షోస్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ న్యూకి వెళ్ళి ఇక్కడ చూసారు కదా టెంప్లెట్స్ అని ఉంది, యూజర్ అని ఉంది. టెంప్లెట్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ స్టూడియో వన్ డిఫాల్ట్ కొన్ని టెంప్లెట్స్ ఇచ్చిందనమాట. ఆ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని మన ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ముందుగా చెప్పినట్టు సాంగ్ అంటే రికార్డ్ అండ్ మిక్స్ చేసుకోవడానికి, అండ్ ప్రాజెక్ట్ అంటే మాస్టర్ అండ్ రిలీజ్ చేసుకోవడానికి, అండ్ పర్ఫార్మెన్స్ మీన్స్ షోస్ అంటే రిహార్సల్స్ కానీ పర్ఫార్మెన్స్ చేసుకోవడానికి అని. ఇందులో ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే మీరు సరౌండ్ మిక్సింగ్ చేసుకోవచ్చు, డాల్బీ అట్మాస్ అట్లా. ఇంకా మీకు కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి మీకు డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి. సో ఇంకా డెమో సాంగ్స్ ఇలా చాలా టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటే అది యూజర్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకున్నాను. అది నేను టెంప్లెట్ జస్ట్ ఇలా సెలెక్ట్ చేసేసుకొని డైరెక్ట్ ఓపెన్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను డిఫాల్ట్ టెంప్లెట్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో టెంప్లెట్లో ఫస్ట్ రికార్డ్ అండ్ మిక్స్ అని ఉంది కదా, ఈ రికార్డ్ అండ్ మిక్స్లో ఫస్ట్ ఇక్కడ మనం నేమ్ ఏదైనా సెలెక్ట్ రాసుకోవాలి. test1 అని పెట్టుకున్నాం. ఇక్కడ ఎక్కడ సేవ్ అవుతుంది అనేది చూపిస్తుంది. సో ఇక్కడ డాక్యుమెంట్స్లో స్టూడియో వన్ సాంగ్స్లో సేవ్ అవుతుంది. ఇక్కడ మనం test1 అని పెట్టుకొని ఇక్కడ మన యొక్క ఎక్కడైతే మనం సేవ్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ కిందకి వస్తే మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ యూజువల్గా ఒకటే చూపిస్తుంది శాంపుల్ రేట్ అని చెప్పేసి. సో మీరు ఏ శాంపుల్ రేట్లో రికార్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో యూజువల్గా ఏంటంటే ఇక్కడ నాకు 192 వరకు చూపిస్తుంది. అంటే కొన్ని ఇంటర్ఫేస్లో ఇంతవరకు చూపించకపోవచ్చు, ఎందుకంటే ఆ యొక్క ఇంటర్ఫేస్లు ఎంత శాంపుల్ రేట్ సపోర్ట్ చేస్తుందో అంతవరకే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ యొక్క మెనూ దగ్గర ఇక్కడ చిన్న క్లిక్ ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో ఈ రెజల్యూషన్ బిట్ రేట్ ఎంత పెట్టుకుందాం అనుకుంటున్నారా అనేది ఇక్కడ నా యొక్క ఆడియో ఇంటర్ఫేస్ 64 బిట్ వరకు సపోర్ట్ చేస్తుంది, అట్లా ఇలా చూపిస్తుంది అనమాట. సో రిమైనింగ్ టైం బార్స్ లెంత్ అంటే అర్థం ఏంటంటే మీ యొక్క సాంగ్ ఒక 5 minutes సాంగ్ అనుకుంటున్నారు అనుకోండి, మీరు 5 or 6 minutes ఇలా ఇక్కడ పెట్టుకుంటే మీ యొక్క టైం లైన్ 5 minutes వరకే చూపిస్తుంది అనమాట. సో అడిషనల్గా మీరు పెంచుకున్నా సరే చూపిస్తూ ఉంటుంది. మీరు ఇలా చూపిస్తే కాంపాక్ట్గా మీరు ఆ యొక్క టైం లైన్లో వర్క్ చేసుకోవచ్చు. అండ్ టెంపో అనేది మనం ముందుగానే సెట్ చేసుకోవచ్చు. అండ్ టైం సిగ్నేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ కీ ఎందులో ఏ కీలో చేస్తున్నాం కూడా ఇక్కడ మీకు సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ఒకటి కనిపిస్తుంది. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది మీరు కార్డ్స్ ఫైండ్ చేయడానికి వాటికి. అండ్ నెక్స్ట్ కిందకు వస్తే స్ట్రెచ్ ఆడియో ఫైల్స్ టు టెంపో అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్ ఇది క్లిక్ చేసి ఉంటుంది, నేను తీసేశాను. ఎందుకంటే ఇది కానీ క్లిక్ పెట్టుకుంటే మనం ఏదైనా ఒక ఆడియోని తీసుకొచ్చి టైం లైన్లో వేస్తే ఆటోమేటిక్గా మన యొక్క ప్రాజెక్ట్ టెంపోకి సింక్ అయిపోద్ది అనమాట. సో నాకు అలా అవ్వకూడదని చెప్పేసి నేను తీసేశాను. నెక్స్ట్ ఓకే చేస్తాం అనమాట. ఓకే చేసిన వెంటనే మీకు ఒక ఇంటర్ఫేస్ ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఈ ఇంటర్ఫేస్లో క్లీన్గా ఏముంటాయంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్స్పోర్ట్ కంట్రోలర్స్ ఉంటాయి, అడిషనల్ టూల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి ట్రాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్కి ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్గా ఇది ఈవెంట్ సంబంధించింది అనమాట. అండ్ ఈవెంట్ అంటే ఇక్కడ మీకు చూడండి ఇన్స్ట్రుమెంట్స్, ఎఫెక్ట్స్, లూప్స్, స్ప్లైస్, ఫైల్స్, క్లౌడ్, షాప్, పూల్ అని ఇలా ఈ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇవే ఆప్షన్స్ ఇలా హారిజాంటల్గా ఉంటాయి అన్నమాట. సో ఇన్స్ట్రుమెంట్స్ మనం ఇలా నొక్కినా ఓపెన్ అవుతుంది, లేదంటే ఇలా నొక్కినా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిజర్స్ అని, ఎరేజర్ అని, లేదంటే మ్యూట్ ఆన్ ఆఫ్కి సంబంధించింది, ఆడియో బ్లెండింగ్ సంబంధించింది, అండ్ ఇక్కడ మనం ఇంకా క్వాంటైజ్ సంబంధించింది, అండ్ ఇక్కడ వీడియో సంబంధించిన వర్క్ చేసుకునేటప్పుడు వీడియో లోడ్ చేసుకోవడానికి వాటికి సంబంధించింది. ఇక్కడ అడిషనల్గా ఏంటంటే స్క్రాచ్ ప్యాడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే మనం ఈ టైం లైన్ కాకుండా అడిషనల్ ఇంకొక టైం లైన్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవి చూసారా? సో అర్థం ఏంటంటే ఇక్కడ మనం చేసే ప్రాజెక్టుల్లో ఏమైనా కొంచెం డిఫరెంట్గా దీన్ని సౌండ్ డిజైన్ లాగా ఏం చేసుకుందాం అంటే తీసుకెళ్ళి ఇందులో పెట్టుకొని ఇక్కడ మనం ఎడిట్లు అన్నీ చేసుకొని మళ్ళీ తీసుకొని ఇందులో వేసుకోవచ్చు అనమాట. అది ఒక కైండ్ ఆఫ్ స్క్రాచ్ ప్యాడ్, మంచి ఆప్షన్.
అండ్ ఏంటంటే కింద ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సంబంధించినవి అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మిక్స్ అని ఓపెన్ చేస్తే మిక్సర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యొక్క ఆడియో ఇన్పుట్ అవుట్పుట్ సంబంధించినవి ఉంటాయి. అండ్ మెయిన్ ఉంటుంది, అంటే లైక్ ఇవన్నీ కలిపి దీనికి కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆడియో రికార్డింగ్ చేద్దాం. సో ఫస్ట్ ట్రాక్ ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి సంబంధించిన రౌటింగ్ ఎట్లా ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్లు ఎలాగా మనం ఇచ్చేసుకోవాలని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి యాడ్ మోనో ట్రాక్ అని ఉంటుంది. మోనో ట్రాక్ క్రియేట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఐ అని పైన ఉంటుంది ఇన్స్పెక్టర్ ప్యానల్. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. నేను ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి, నేను ఐఓ సెటప్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. లేదంటే మీరు ఇక్కడ మీకు ఇన్పుట్ దగ్గర ఆడియో ఐఓ సెటప్ అని ఉంటుంది. ఇది నొక్కిన వెంటనే మీకు ఇలా చూపిస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ కొన్ని సెట్ చేసుకున్నాను. సో ఇలా కాకుండా మీకు డిఫరెంట్గా ఉండాలంటే ఇక్కడ యాడ్ మోనో మీకు మీ యొక్క డివైస్ ఎన్ని అయితే మైక్లు వాడుతున్నారో అన్ని ఇన్పుట్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ మైక్ 1 అని పెట్టుకోండి, మైక్ 2 అని పెట్టుకోండి. ఇలా మీకు ఎన్ని ఇన్పుట్ కావాలా అన్ని మోనో ట్రాక్లు పెట్టుకొని, నా యొక్క సౌండ్ కార్డు ఇక్కడ చాలా ఇన్పుట్ అవుట్పుట్లు సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో నేను ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. మైక్ 1 మైక్ 2 అని సెట్ చేసుకున్నాను. అవుట్పుట్స్ కూడా మీరు ఏ అవుట్పుట్ దేనికి కావాలనేది కూడా మీకు 1 2 అంటే 2 అవుట్పుట్లే ఉంటాయి. లైక్ L1 L2 అని ఉంటుంది యూజువల్గా ఫోకస్ రేట్లో అట్లాగా. సో 1 2 ఉంటే మీకు 2 చూపిస్తాయి, 2 LRలు పెట్టేసుకోండి. ఓకే, నాకు సపరేట్గా హెడ్ఫోన్స్కి సపరేట్గా ఒక అవుట్పుట్ ఉంది కాబట్టి నేను దాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాను. దెన్ ఫైనల్గా ఏంటంటే ఓకే చేసేస్తే మీకు ఇట్లా ఇన్పుట్ ఇక్కడ ఓపెన్ ఏంటంటే మీకు మనం క్రియేట్ చేసుకున్న ఇన్పుట్లు చూపిస్తాయి. చూపించిన వెంటనే ఇక్కడ ఏంటంటే చూసారా, ఇక్కడ మనం ట్రాక్ క్రియేట్ చేసిన వెంటనే మిక్సర్లో యాడ్ అవుతుంది అనమాట. సో ట్రాక్ డిలీట్ చేయాలంటే రిమూవ్ ట్రాక్. సో ఇక్కడ మనం ఈ యొక్క పేరు మార్చుకుంటాం, లైక్ రికార్డింగ్ అని పెట్టుకొని ఇన్పుట్ 1 పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రికార్డ్ బటన్ ఎనేబుల్ చేస్తే ఇలా రికార్డ్ బటన్ ఎనేబుల్ అవుతుంది అనమాట. సో నా యొక్క మైక్ ఏంటంటే నేను మైక్ 7లో పెట్టుకున్నా. ఓకే, మైక్ 7లో నాకు ఇన్పుట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తే హలో చెక్ 1 2 3. సో నా యొక్క ఆడియో అనేది ఇలా రికార్డ్ అవుతుంది. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ప్రిసైజ్గా. మనకి ఎక్కడి వరకు ఏం కావాలి ఏంటని సంగతి. లేదంటే మనం ఇలా ఎడిట్లో కాకుండా మనం సపరేట్గా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇలా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్లోని ఇక్కడే ఉంటాయి. అండ్ కట్కి డబుల్ క్లిక్ చేస్తే మీకు కట్ అవుతుంది అనమాట ఈ ప్లస్ సింబల్స్ తోటి. ఇక్కడ అద్భుతంగా ఈ టూల్ ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ పట్టుకోవడానికి ఇలా కర్సర్ పొజిషన్ కింద పనిచేస్తుంది. పైకి వెళ్తే మీకు రేంజ్ టూల్ కింద కూడా సెలెక్ట్ అవుతుంది. అండ్ చివరికి వెళ్తే మీకు ఇట్లా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ల కింద అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి 3 అనేది స్మార్ట్ టూల్ అనమాట. ఇది 3 క్లిక్ సెలెక్ట్ అయ్యింది కాబట్టి. ఓకే, అండ్ ఇందులో ఏంటంటే చాలా డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇలా ఓపెన్ చేస్తే రోలర్ అని సపరేట్గా, ఇది మన సెకండ్స్లో చూద్దాం అనుకుంటున్నాం లేకపోతే ఫ్రేమ్స్లో చూద్దాం అనుకున్నా ఒక రోలర్ ఉంటుంది. అలాగే మీకు మార్కింగ్ చేసుకోవడానికి సంబంధించి మీకు మార్కింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కార్డ్స్ అంటే మనకి ఇది ఒక గ్రేట్ ఫీచర్ అనమాట. ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఒక కార్డ్ అనేది సి కార్డ్ అనేది ఇది అవుతుంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇలా కార్డ్ సెలెక్టర్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు ఏమైనా తీసుకుందాం అనుకున్నారు, ఏమైనా అయిపోయింది. ఇక్కడ మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ క్రియేట్ చేసుకొని దాన్ని తీసుకొని డ్రాగ్ చేసుకొని ఇలా డ్రాప్ చేస్తే మీకు ఇక్కడ కార్డ్స్ అనేవి వచ్చేస్తాయి. చూసారా, ఇక్కడ ఏమైనా తర్వాత ఇంకో క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసి ఏమైనా ఎఫ్ అనుకున్నారు అనుకోండి, ఎఫ్ మేజర్. చూసారా, ఆటోమేటిక్గా కార్డ్స్ వచ్చేసాయి. సో మీకు ఒక ఇన్స్ట్రుమెంట్కి మీకు ఇక్కడ ఇందులో ఇన్స్ట్రుమెంట్ ఏం లేదు. సో మీకు ఇన్స్ట్రుమెంట్ కావాలంటే ఇన్స్ట్రుమెంట్స్లోకి వెళ్ళి మీరు బేసిక్గా ఒక ప్రిసోనస్ ఇచ్చిన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. లైక్ ప్రెజెన్స్ అని ఒకటి ఉంటుంది. అది తీసుకొచ్చి డైరెక్ట్గా దీంట్లో డ్రాప్ చేసేయండి, ఇలా ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మనం ఏంటంటే ఒక బేసిక్ పియానో పెట్టారనుకోండి,
ఇప్పుడు చూసారా 1 2 నెక్స్ట్ ఇక్కడ చూడండి. One, two, three. ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. సో మంచి ఫీచర్. ఇక్కడ అరేంజర్ అని ఒక ఫీచర్ ఉంటుంది. ఇది ఇంకా అద్భుతమైన ఫీచర్. ఏంటంటే ఇది డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ పార్ట్ మొత్తం కింద ఇదంతా వీటన్నిటిని యూజువల్గా మనం కాపీ చేయాలంటే ఇద్దరు ఈ కమాండ్ సీ నొక్కి లేకపోతే కంట్రోల్ సీ నొక్కి దీన్ని లేదంటే ఆప్షన్ పట్టుకొని ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే ఈ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫీచర్లో ఈ ఇంట్రో కింద ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని ఒక క్లిక్తో మొత్తం అన్ని సపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ అదే ఆల్ట్ పట్టుకొని ఆప్షన్ ఆర్ ఆల్ట్ పట్టుకొని ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మీకు దాని కింద ఏమేమైతే ఉన్నాయో అన్నీ మీకు ఇలా సపరేట్ అయిపోతాయి. వితౌట్ కటింగ్, ఎటువంటి కటింగ్ లేకుండా నీట్గా వస్తుంది అనమాట. సో ఇది ఒక మంచి అరేంజర్ అనేది మంచి అరేంజ్మెంట్ చేసుకోవడానికి చాలా మంచి ఫీచర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే లిరిక్స్. మన యొక్క టైమింగ్ బట్టి లిరిక్స్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో ఇది గ్రేట్ ఫీచర్. ఇలాగా ఒక సూపర్ ఫీచర్ అనమాట ఇది. సో మనకి 1 టైమింగ్ బట్టి 3 డిస్ప్లే అవుతుంది అనమాట. లిరిక్ డిస్ప్లే అని ఒకటి ఉంటుంది ఆప్షన్ 1. ఇక్కడ మళ్ళీ మీరు సపరేట్గా ఏమైనా రాసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి 1 2 3 చూసారు, ఇక్కడ బ్లూ కలర్లోకి వచ్చింది, చేంజ్ అయింది. సో మీరు పాడేటప్పుడు కూడా ఇది బాగా సింకింగ్ అవుతుంది అనమాట, లిరిక్స్ డిస్ప్లే. ఇది అద్భుతమైన ఫీచర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ టైం సిగ్నేచర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ టెంపో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వండర్ఫుల్ ఫీచర్స్ ఉంటాయన్నమాట ఇందులో. సో మీరు ఒకసారి స్టూడియోని ఓపెన్ చేసినప్పుడు వీటన్నిటిని చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ రికార్డింగ్ ఎలా చేయాలో మనం స్టూడియో వన్లో చూసాం. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ స్టూడియో వన్ Pro 7 అనమాట. సో ఇది నేను స్టూడియో వన్ Pro 7లో ఇది మీకు చేసి చూపిస్తున్నాను. అండ్ ఇందులో మచ్ మోర్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో స్లోలీ నేను ఈ యొక్క సాఫ్ట్వేర్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు చూస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో మీరు కామెంట్స్లో దీని గురించి ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు కామెంట్ చేస్తే నేను స్టూడియో వన్ 7లో అండ్ మిక్సింగ్ ఇందులో చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. అండ్ రౌటింగ్ అండ్ దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి జస్ట్ మనం ఇది ఈజీ అనమాట. వీటిని గ్రూప్ ఇప్పుడు ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ పార్ట్ జీ నొక్కితే ఇదంతా కలిపి జాయింట్ అయిపోద్ది. అండ్ ఇక్కడ కంట్రోల్ బి కానీ కమాండ్ బి కానీ నొక్కారనుకోండి ఆటోమేటిక్గా ఇది వేవ్ కింద మారిపోతుంది. చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. లేదు అలా కాకుండా ఇది ఇప్పుడు దీన్ని మీరు ఇక్కడే రికార్డ్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగంటే స్టీరియో ట్రాక్ ఒకటి తీసుకొని ఇలా దీన్ని పట్టుకొని తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వేవ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. 1 2 3 అండ్ ఆటోమేటిక్గా ఇది ఏంటంటే ఈ ఆడియో ఇలా పైకి తీసుకెళ్తే ఆటోమేటిక్గా మిడి కూడా వచ్చేస్తుంది. సో వండర్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట ఈ యొక్క సాఫ్ట్వేర్లో. సో ఇంకా మీకు ఈ యొక్క సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మీరు కామెంట్స్లో చెప్పండి. సో నేను దీని మీద ఈ యొక్క సాఫ్ట్వేర్లో ఫర్దర్ వీడియోస్ చేస్తాను. సో మిక్సింగ్ సంబంధించింది, మ్యూజిక్ ప్రొడక్షన్ సంబంధించింది, సరే ఈ యొక్క పాడ్కాస్ట్లు కానీ వాయిస్ ఓవర్ కానీ సో ఫాస్ట్ వర్క్ ఫ్లో చేయాలనుకుంటే మాత్రం స్టూడియో వన్ అనేది ద బెస్ట్ చాయిస్ అనమాట. సో మీకు ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా నా యొక్క కామెంట్స్లో చెప్పండి. లేదంటే మీరు నా టెలిగ్రామ్ కానీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ జాయిన్ అయ్యి సో మీ యొక్క డౌట్స్ని అండ్ దీని గురించి ఇంకేం తెలుసుకుంటున్నారో నాకు చెప్పండి. ఈ స్టూడియో వన్ Pro 7 మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే
మీరు ఎనీ ప్రీసోనస్ ప్రొడక్ట్ ఒకటి పర్చేస్ చేస్తే దాంతోపాటు ఈ యొక్క సాఫ్ట్వేర్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ స్టూడియోన్ ప్రో 7 ఇన్స్టలేషన్ యొక్క డీటెయిల్స్ గురించి కానీ లేకపోతే ఈ యొక్క ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ గురించి కానీ మీరు యొక్క presonus.com వెబ్సైట్లో ఉంటుంది, లేదంటే మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.